హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ రెడ్ వైన్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. రెడ్ వైన్ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మితంగా రెడ్ వైన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని అంటున్నారు. దీన్ని వివిధ రకాల ద్రాక్ష పండ్లతో తయారు చేస్తారు. ద్రాక్షను వివిధ యాంటీ ఆక్సిడెంట్లతో పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారవుతుంది. ఇవి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. రెడ్ వైన్ తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. రెడ్ వైన్ ముఖంలో ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రెడ్ వైన్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రెడ్ వైన్లోని రెస్వరాట్రాల్ అనే యాంటీ ఎలక్ట్రికల్ లక్షణాలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అతిగా తాగితే షుగర్, ఉబకాయం, నరాల సమస్యలు, నిద్రలేని వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల టైప్ 2 షుగర్ వ్యాధి అనేది కంట్రోల్ అవుతుంది. ఈ టైప్ 2 డయాబెటీస్తో ఇబ్బంది పడేవారు వైద్యుల సలహా మేరకు రెడ్ వైన్ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. రెడ్ వైన్ని మోడరేట్గా తీసుకోవడం వల్ల చాలా మంచిది. రెడ్ వైన్లో ఆల్కహాల్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరికొన్ని రెడ్ వైన్స్లో ఆల్కహాల్ లేకుండా తయారు చేస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా దూరం అవుతాయి. క్యాన్సర్కి కూడా దూరంగా ఉండొచ్చు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో రెడ్ వైన్ సహాయపడుతుంది. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేది దూరం అవుతాయి. మనసు చాలా రిలాక్స్ అవుతుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది. కాబట్టి ఒత్తిడితో ఉండేవారు చిన్నటి గ్లాస్ సైజు పరిమాణంలో తీసుకుంటే చాలా మంచిది. తలనొప్పి కూడా తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అదేవిధంగా చర్మం కూడా అందంగా మారుతుంది. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ వెన్నెలా కరిగిపోతుంది. మితమైన మోతాదులో వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధన అధ్యయనాలు చెబుతున్నాయి. రెడ్ వైన్ హృదయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, మితమైన మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని ఇటీవల పరిశోధన పేర్కొంది. గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. మితంగా వైన్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది. వైన్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ అధికంగా ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. వైన్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి. ఎముకలను బలోపేతం చేసేందుకు వైన్ తాగడం వల్ల మీ ఎముకలు బలపడతాయి. మధ్యసంగా వైన్ తీసుకునే వారు ఎముక ఖనిజ సాంద్రత ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. వైట్ వైన్ కంటే రెడ్ వైన్ ఎముకలకు ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నారు. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వైన్లో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడులోని సెరోటోనిన్ స్థాయిని నియంత్రించడం ద్వారా మానసిక స్థితిని పెంచుతాయి. అప్పుడప్పుడు ఒక గ్లాస్ వైన్ కూడా ఒత్తిడిని తగ్గించడానికి, నిద్ర అసమతుల్యతను నియంత్రించడానికి, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్. వైన్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వైన్ శరీరంపై యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు. ఇది మృదువుగా మెరిసే చర్మాన్ని, అలాగే ఆరోగ్యకరమైన మెరిసే జుట్టును ప్రోత్సహిస్తుంది. ముఖంపై గీతలు, ముడతలను నివారిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రెడ్ వైన్లో రెస్వరాట్రాల్ ఉంటుంది. ఇది మెదడు దెబ్బతినడం యొక్క ప్రభావాన్ని తిప్పికొట్టడానికి అధ్యయనాల్లో చూపబడింది. ఇంకా వైన్ శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. దృష్టిని కోల్పోకుండా నిరోధిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు వైన్ మంచి జ్ఞాపక శక్తిని ఇస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే రెస్వరాట్రాల్ బీటా ఎమైలాయిడ్ ప్రోటీన్ ఏర్పడటానికి నిరోధిస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న రోగులను నయం చేయడానికి కీలకమైన అంశంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ వైన్ నిజానికి
ఇన్ఫ్లమేషన్లు, టాక్సిన్లతో పోరాటం ద్వారా మీ మనసుకు విశ్రాంతినిస్తుందని పరిశోధన తెలిసింది. క్యాన్సర్ రాకుండా గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించే వైన్లోని సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్ కణాలు పెరుగుదలను కూడా నెమ్మదించేలా చేస్తాయని నిరూపించబడ్డాయి. దీంతో పాటు వైన్లో ఫినాల్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. వైన్, ముఖ్యంగా రెడ్ వైన్, నోటి క్యాన్సర్ను నయం చేయడంలో సహాయపడుతుందని మరొక పరిశోధన నిర్ధారించింది. ఇప్పటి వరకు జాతీయ రెడ్ వైన్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 28న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ప్రసన్న వెంకటేశన్ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటుడు. అయితే ఆయన తమిళంతో పాటు కొన్ని తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. ఆయన 2002లో మణిరత్నం నిర్మించిన 5 స్టార్లో తన మొదటి విజయాన్ని సాధించాడు. విజయవంతమైన ఆయన చిత్రాల్లో మరికొన్ని కన్మన్ కనుమ్, చిన్నాతానా 001, అంజతే, కందనాల్ ముదల్ వంటివి ప్రధాన పాత్రలే కాకుండా విలన్ పాత్రలు కూడా ఆయన పోషించాడు. అచ్చముండు సినిమాలో ఆయన స్నేహ అమెరికన్ నటుడు జాన్ షియాతో కలిసి నటించాడు. ఈ చిత్రం షాంఘై, కేరో వంటి అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. ప్రసన్న ఆగస్టు 28, 1980న తిరుచిలో జన్మించారు. ప్రియా సునీల్ దత్ 15వ లోక్సభలో ముంబై పార్లమెంటరీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ప్రియా దత్ 28 ఆగస్టు 1966లో ముంబైలో సునీల్ దత్, నర్గిస్ దత్ దంపతులకు జన్మించింది. ఆమె సోషలాజికల్ BA, PG డిప్లొమా టీవీ ప్రొడక్షన్స్లో బాంబే విశ్వవిద్యాలయం నుండి పొందింది. ఆమె కొంతకాలం సామాజిక కార్యకర్తగా పనిచేసింది. ప్రియా సునీల్ దత్ 2003 నవంబర్ 27న ఓవెన్ రాన్కర్ను వివాహమాడింది. వీరికి 2 కుమారులు ఉన్నారు. దీపక్ తిజోరి భారతదేశం చెందిన సినీ దర్శకుడు, నటుడు. ఆయన హిందీ, గుజరాతీ సినిమాల్లో నటించి ఆషికీ, ఖిలాడి, జో జీతా వహీ సికందర్, కభీ హాं కభీ నా, గులాం, బాద్షా సినిమాల్లో సహాయక పాత్రలో నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీపక్ తిజోరి 1993లో పేలా నషా ప్రధాన నటుడిగా, 2003లో ఉప్స్ సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసి టామ్, డిక్, హ్యారీ ఫ్యాక్స్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయన 2001లో టీవీ మినీ సిరీస్ 2001 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును విభాగంలో ఉత్తమ మినీ సిరీస్లో గెలుపొందారు. దీపక్ తిజోరి 1961 ఆగస్టు 28న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. మనోజ్ బోహ్రా, కరణ్బీర్ బోహ్రా అని పిలుస్తారు. ఒక భారతీయ నటుడు, నిర్మాత, డిజైనర్. అతని రచనలో టెలివిజన్ ధారావాహిక కసోటీ జిందగీకి, దిల్ సే दी दुआ, సౌభాగ్యవతి భవ, షరారత్, జస్ట్ మొహబ్బత్, నాగిన్ 2, కుబుల్ హే సినిమాల్లో కిస్మత్ కనెక్షన్, ముంబై 125 కిలోమీటర్, లవ్ యూ సోనియే, హమ్ తుమ్సే ప్యార్ కిత్నా, అతను నచ్ బలియే సీజన్ 4, ఝలక్ దిఖ్లా జా సీజన్ 5, ఫియర్ ఫ్యాక్టర్, ఖతరోं के खिलाड़ी సీజన్ 5, బిగ్ బాస్ సీజన్ 12 రియాలిటీ షోలలో పాల్గొని బోహ్రా 1982 ఆగస్టు 28న జోధ్పూర్లో పుష్కరణ్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బోహ్రా తొలిసారిగా తేజ చిత్రంలో బాలనటుడిగా నటించారు. బోహ్రా డీజే యొక్క క్రియేటివ్ యూనిట్ యొక్క జస్ట్ మొహబ్బత్లో కబీర్ పాత్రతో టెలివిజన్లోకి అడుగుపెట్టారు. దక్షిణ భారత సీనియర్ నటుడు, రియల్ హీరో సుమన్ పుట్టినరోజు ఈరోజు. సుమన్ సినిమాలో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తమిళ సినిమాలో నటిస్తున్న సుమన్ను తెలుగు తెరకు పరిచయం చేసింది స్నేహితుడు యాక్టర్ భానుచందర్. చిత్ర పరిశ్రమలో సుమన్, భానుచందర్ మంచి స్నేహితులు. ఇద్దరికి మార్షల్ ఆర్ట్స్లో మంచి నైపుణ్యం ఉండడంతో అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు. టి కృష్ణ దర్శకత్వంలో నటించిన నేటి భారతం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆదరణ సొంతం చేసుకున్నాడు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఫేమస్ అయ్యాడు. సుమన్ తల్వార్ ఆగస్టు 28, 1959 చెన్నైలో జన్మించారు. కాలీవుడ్లో నిచ్చల్ కులం సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన సమాజం తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లో మొత్తం 150కి పైగా సినిమాల్లో నటించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. సో ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే బై.